హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చిన. సో వెనకాల చూసి అద్భుతమైన ప్లేస్ అనగానే వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చూపించేది ఒక అద్భుతమైన ప్లేస్. అండ్ ఏంటంటే చాలామందికి చాలా అనుకుంటారు, నేను అంటే వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు ఉంటే అక్కడికి వెళ్తూ, నా దగ్గర డబ్బులు ఉంటే ఇక్కడికి వెళ్తూ అని చాలామంది చాలా అనుకుంటారు. కానీ ఎవరైతే అంత ఖర్చు పెట్టుకొని వెళ్ళలేని వాళ్ళు, ఎవరైతే అన్ని రోజులు ట్రావెల్ చేయలేని వాళ్ళు, సో ఆ ట్రావెల్ చేయలేని వాళ్ళైతే మనకు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. అది ఏంటో కాదు, బద్రీనాథ్ టెంపుల్. ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ సేమ్ రెప్లికా వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్న మేడ్చల్ దగ్గరలో ఉన్న బండ్ల మైలారం అనే విలేజ్ దగ్గర అయితే ఒక మంచి ప్లేస్ చూసి, సేమ్ బద్రీనాథ్లో ఎలా ఉందో టెంపుల్ ఇక్కడ కూడా అట్నే కట్టిరు. కానీ అక్కడ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇక్కడ కొంచెం టెంపుల్ చిన్నగా ఉంటుంది. కానీ మిగతా టెంపుల్ డిజైన్ అంతా సేమ్. సో నేనైతే అక్కడే వచ్చిన. టెంపుల్ అటు సైడ్ ఉంది, నేను ఇటు సైడ్ కూర్చొని చెప్తున్నా మీకు. సో ఇప్పుడు టెంపుల్లోకి లోపలికి వెళ్తా. అండ్ ఏంటంటే ఆ ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ సేమ్ ఇక్కడ కట్టిరు. సేమ్ డిజైన్, సేమ్ కలర్స్, ఎవ్రీథింగ్ అంతా సేమ్, మొత్తం సేమ్. సో అట్లా ఇక్కడ కట్టిరు అన్నట్టు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు కదా వెళ్ళాలి వెళ్ళాలి అని, చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. సో అంటే ఖర్చు పరంగా కావచ్చు, అంటే ఇంకా ఏ విధంగానైనా చాలామంది వెళ్ళలేని వాళ్ళకు సేమ్ అదే ఇక్కడ కట్టిరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఇక్కడ ఉన్న పూజారులు కూడా ఉత్తరాఖండ్ వాళ్ళే. సో ఇక్కడ అందులో లోపల పూజ చేసే వాళ్ళు కూడా ఉత్తరాఖండ్ వాళ్ళే. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి అఖండ జ్యోతి తీసుకొచ్చారు ఇక్కడికి. అక్కడ ఇక్కడ కూడా బద్రీనాథ్ టెంపుల్, బద్రీనాథ్ స్వామి ఉన్నాడు అనే కారణానికి ఆ అఖండ జ్యోతే మనకి ముఖ్య కారణం. సో ఆ అఖండ జ్యోతి బద్రీనాథ్ నుండి ఇక్కడికి తీసుకురావడానికి 7 రోజులు పట్టింది. అండ్ అఖండ జ్యోతి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చాలామంది చాలా అంటే ఇప్పుడు కొంచెం తక్కువైపోయింది రష్. పెట్టిన అంటే ఈ టెంపుల్ ఎప్పుడైతే ప్రతిష్టాపన అయిందో అప్పుడు అయితే చాలామంది అయితే చాలా రష్ ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ స్టార్ట్ చేసింది అయితే 2017లో ప్రారంభం చేసి ఇక్కడ కట్టాలని నిర్ణయించుకున్నారు. అండ్ టెంపుల్ వచ్చేసి 2023లో ఏప్రిల్లో మొత్తం టెంపుల్ కట్టడం అయిపోయింది. అండ్ జూన్ 21 రోజు టెంపుల్ అయితే ప్రతిష్టాపన చేశారు. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాము, టెంపుల్ చూద్దాం ఎలా ఉందని. అండ్ ఇంకా ఒకవేళ ఏదైనా విషయాలు తెలిస్తే నేను టెంపుల్ లోపలికి వెళ్ళినాక చెప్తా. సో ఒకవేళ అంటే ఏ విషయాలు తెలిసినా తెలియకుండా టెంపుల్ అయితే ఎట్లుందో చూడండి. అండ్ ఎవరైనా బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. సేమ్ ఆ బద్రీనాథ్ స్వామి అక్కడ ఎట్లున్నాడో ఇక్కడ కూడా అట్లనే ఉంటాడు. అండ్ మనకు ఆ స్వామి ఎప్పుడు మనకు మంచిగా చేస్తాడు, అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను నేను. సో నా సబ్స్క్రైబర్స్ నా ఉన్న అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా వచ్చి దర్శించుకోండి. సో ఏంటంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇందులోకి వెళ్ళి ఈ లైన్ల ద్వారా వెళ్ళాలి. సో ఇప్పుడు పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ అంకుల్ ఉన్నాడు, అంకుల్ని అడుగుదాము. అంకుల్ రోజుకి ఎంతమంది వస్తారు ఇక్కడికి? 4,000 మంది వస్తారు, తక్కువ ఏం రారు. 4,000 మంది వస్తారు. అంటే స్టార్టింగ్లో 10,000 మంది వచ్చేవాళ్ళ? 10,000 ఎక్కడ 10,000 లక్షల మంది వచ్చారు స్టార్టింగ్లో ఒక్క రోజుకే. ఇక్కడ చెట్టు దాకా లైన్, ఇక్కడ లైన్, అక్కడ కాళ్ళు రేగుల బై దగ్గర తెలుసు కదా, అవే రోడ్ కాళ్ళు అక్కడ దట్టినాయి. ఈ పార్కింగ్ ఫుల్ అయిపోయింది, ఇక్కడ ఈ పార్కింగ్ ఫుల్ అయిపోయింది, వెంకాల ఫుల్ అయిపోయింది, ఎంత ఫుల్ అయిపోయింది తెలుసా. అక్కడ మీరు బండకాడికి ఎంట్రీ అయ్యారు కదా, అది మొత్తం ఎంట్రీ ఫుల్. మరి ఇప్పుడు ఎందుకు అంత తక్కువ అయిపోయింది? మరి కొద్దిగా తక్కువ అయిపోయింది అంటే ఇప్పుడు ఎండ కొడుతుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఏది భువనగిరి దగ్గర ఓపెన్ అయింది కదా, స్వర్ణగిరి అటు పోతారంటావు మొత్తం. మళ్ళీ అక్కడ సంబక్క సారక్క అక్కడ అన్ని ఓపెన్ అయినాయి. ఎండాకాలం తగ్గినాక మళ్ళీ జనాలు ఎక్కువ అవుతారంటావు. ఎండకాలం తగ్గిందంటే మన పిచ్ పబ్లిక్ మళ్ళా జనాలు భక్తులే, అంటే మనం అనొద్దు భక్తులు, అది భక్తులే, అది అంటే నార్మల్ గా మీరు అట్లా అంటారు కానీ భక్తులు. ఇప్పుడు మనం చేసే ఎందుకంటే సేవ చేయాలి, మనం గుడికి అన్నప్పుడు సేవ చేయాలి. ఎందుకంటే మనం ఇంటికాడ ఏం మాట్లాడుకుని నడుస్తుంది, బయట ఏం మాట్లాడుకుని నడుస్తుంది. వీడికి వచ్చినా మాత్రము సారు మేడం వెళ్ళండి ఇట్లండి, ఈడ కోపం పనిచేయదు. మన ఇంటికాడ ఏ కోపం పని చేసినా బయట ఏదైనా నడుస్తుంది. కానీ మన వీడ మనకి ఎందుకంటే సారు అని బదిలీ, వాళ్ళ కోపం ఉన్నా కానీ మనం తాత్పర్యం చేయాలి.
వాళ్ళు కొట్లాడినా కానీ పబ్లిక్ మాత్రం దగ్గర ఉన్నారు సార్. ఇటుకైతే ఇప్పుడు లోపల అంటే మొత్తం ఉత్తరాఖండ్ వాళ్ళు పంతులు మొత్తం ఉత్తరాఖండ్ వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు ఒక్కరు లేరు ఇక్కడ. వాళ్ళు ఉంటారు కింద అంటే ఉంటారు. వాళ్ళు వండుకుంటారు. వాళ్ళకి ఇక్కడ హాల్నే అనుకుంటారా? వంట మొత్తం ఇక్కడ వాళ్ళే వండుకుంటారు. పంతులకి పంతులు వాళ్ళే. వాళ్ళు నలుగురు ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి ఈ గుడి ప్లేస్ అంతా? ఈ గుడి ప్లేస్ కాదు సార్ ఇదైతే. మనకైతే ఇది పార్కింగ్ ప్లేస్ కాదు గుడి కాదా? వాళ్ళు ప్లాట్ కొనుక్కొని ఏదో కట్టుకుంటారు. అది కొంతమంది చూస్తారు. ఇప్పుడు ఇది 11-12 ఎకరాలు కొంతమంది చూస్తారు. ఇప్పుడు ఇది ల్యాండ్ ఇప్పుడు రూమ్స్ తయారైపోయినాక పెయింట్ వేస్తారు. మొత్తం బండలైతే అయిపోయినాయి. మొత్తం ఇట్లా గోడ పెట్టేస్తారు. అవారు గోడ పెట్టేస్తారు. ఆ రూమ్స్ టెంపుల్ కోసమేనా? నైట్ లో ఎవరైనా భక్తులు వచ్చినానుకో అవి ఇచ్చేయాలి. అవి అందుకోసమేనా వేరే బిల్డింగ్ కింద ఇప్పుడు కొబ్బరికాయలు అమ్ముడు, కింద లడ్డు ఏదన్నా అది కింద. ఇంకా ఇప్పుడైతే ఏం అమ్ముతలేరు? అమ్ముతారా ఇప్పుడు? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడైతే మీదే ప్రసాదం అమ్ముతారు అంతేగాని మొత్తం కింద ఇంకేం లేదు. అదన్నీ అయిపోయినాక ఇదంతా రోడ్ పడుతుంది. మెయిన్ రోడ్ అంతా అయిపోయినాక అక్కడ రోడ్ ఇచ్చేసినాక షెడ్ వేసేస్తారు. మొత్తం రేగుల షెడ్. మొత్తం రేగుల షెడ్ వేసినాక మొత్తం అన్ని పైపులు కట్టేసి కదా రింగులు అన్ని ఆ రింగులు దింపేస్తారు మొత్తం. ఇప్పుడు అంకుల్ మీరు గుడి కట్టిన కాంచెల్లి ఇక్కడే పనిచేస్తారా? వాచ్మెన్ అంటే మనమైతే ఇప్పుడైతే మన సొంతం ఇదే ఊరు మనమే లేదు. అది అయితే అది ముహూర్తం పెట్టి 11-12 సంవత్సరాలు అవుతుంది. అయితే మొదలుపెట్టి అది మొన్న 2017 అంటే ఇప్పుడు ఓపెన్ అయ్యి ఇప్పుడు 9 నెలలు అయింది. 9 నెలలు అయింది. అవును. ఇక్కడనే కట్టాలని ఎందుకు మీకు ఐడియా అంటే వాళ్ళు ఉత్తరాఖండ్ వాళ్ళు కదా, ఇక్కడ హైదరాబాద్ లో సెట్ అయిపోయారు. వాళ్ళు మొత్తం సెట్ అయిపోయి చేసిన ప్లాట్ కొనుక్కోరు. ఇక్కడ కొనుక్కొని ఏదో ఒకటి చేద్దాం అనుకోరు. ఏదో బద్రీనాథ్ కడదామని వాళ్ళు కట్టేసారు అంతే. అంటే ఉత్తరాఖండ్ వాళ్ళు వాళ్ళే ఇప్పుడు ఇక్కడ గుడి కట్టాలని వాళ్ళే అనుకుని వాళ్ళే కట్టారు అన్నమాట. ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు సెట్ అయిన వాళ్ళే కట్టుకోరు. మన వాళ్ళు ఇక్కడ ఏమనుకోలేదు. మన వాళ్ళు 2000 మంది ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఆ 2000 మంది వాళ్ళే కట్టుకుందాం అనుకొని వాళ్ళే చేసుకుందాం. ఇంత డెవలప్మెంట్ అయితే వాళ్ళకి తెలియదు. వాస్తవానికి తెలియదు ఇంత పబ్లిక్ జనాలు వస్తారు ఇంత అదవుతారు అని వాళ్ళకి తెలియదు వాస్తవానికి. ఎందుకంటే ఇట్లా వస్తారని ఇప్పుడు బాధపడుతురు. ఎందుకంటే ఈ స్థలం కొనుక్కుందాం ఇది వేస్తాం అప్పుడే 10-20 లక్షలు ఇస్తే తీసుకోలేదు. ఇప్పుడు 2 కోట్లన్నర సార్ అడుగుతురు. ఇప్పుడు ఇది వాళ్ళు ఇస్తలేదు. ఆడి కింద 11 ఎకరాలు 12 ఎకరాలు కొందాం అనుకుంటారు. ఇప్పుడు దీనికి ఫండ్స్ ఇక్కడ ఇచ్చారో వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకున్నారు. అక్కడ నుంచి వాళ్ళే తెచ్చుకున్నారు. ఏమి ఇవ్వలేదు రూపాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి వచ్చిన హుండీల పైసలు అన్ని వాళ్ళే తీసుకుంటారు. మళ్ళీ ఏ హుండీల పైసలు తీసుకుంటారు ఏం చేస్తారో మనకి చూడము. అంటే అదే డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. అది మనం చూడలేము. మనం దాని గురించి అంటే అప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు కదా దగ్గర స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి ఇక్కడ ఏమన్నా అద్భుతం లెక్క జరిగిందంటే? ఏం జరగలేదు. అంత నార్మల్. అక్కడ నుంచి దీపం తెచ్చిరు. దీపం తెచ్చినాం అంటే అదే మనకు అంకుల్. ఇప్పుడు ఒకటి 7 రోజులు దీపం తెచ్చిరు అని వచ్చింది కదా. తెచ్చిరు అక్కడ నుంచి. 7 రోజులు ఎందుకు పట్టింది అంకుల్? అంటే లైన్ కదా మెల్లంగా రావాలి. భజన చేసుకుంటా భజన చేసుకుంటా రావాలి కదా. బాటలు గిట్ట చెక్ చేస్తారు. ఏంది తెచ్చినా గిట్ట అడగరా? మన ఊరికి నుంచి ఇంకో ఊరికి పొలిబర్ దాటిపోతే ఏమంటారు తీసుకుపోయారు కదా. వాళ్ళు ఏదో అలా చేసుకొని వాళ్ళు ముట్టించుకొని మెల్లంగా భజన చేసుకుంటా ఆగుకుంటా మెల్లంగా వచ్చిరాళ్ళు. దానికి కూడా పర్మిషన్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఉండయా మరి? ఏదో అది చేసుకొని వస్తారు. ఉత్తనే రాదు కదా. ఏదో వస్తా చెప్పండి చేయలేము. అది ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయిపోతుంది అని అదే ఒకటే పట్టుకొని అన్నీ వచ్చేసి. థ్యాంక్ యూ సార్. పోతున్నా. టెంపుల్ దగ్గరికి వస్తే అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నేను ఇక్కడికి వస్తా అనుకోలేదు. అనుకోకుండా వచ్చి ఇక్కడికి వచ్చేసిన. సో టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడు పైకి వెళ్తున్నాం. లోపల వీడియో అలా ఉంటుందో లేదో తెలియదు. లేకున్నా కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. చలో. సో యాక్చువల్లీ మేము చాలా తక్కువ మంది ఉండే కానీ మేము వెళ్ళి అక్కడ సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడి సో అన్ని విషయాలు తెలుసుకునేసరికి అయితే రష్ అయితే ఎక్కువైపోయింది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ కావాలి లోపలికి. సో లోపలైతే వీడియో తీయలే అసలు. సో వీడియో తీసినా కూడా వాళ్ళు ఏంటంటే ఫోన్స్ లాక్కుంటున్నారు. అండ్ ఏంటంటే వీడియో తీసినా కూడా వాళ్ళు చేతులు అడ్డం పెడుతున్నారు. సో వీడియో అయితే తీయలే. కాకపోతే నేను ఏంటంటే ఆ దేవుళ్ళు చాలా బాగున్నాయి విగ్రహాలు. సో అది క్యాప్చర్ చేయాలని అయితే సో మెల్లగా ట్రై చేసిన. సో అయితే కొంచెం అయితే క్యాప్చర్ అయింది. సో ఆయన దగ్గర చూడండి. అండ్ ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి వీడియో అయితే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. సో ఆయన ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ అంటే పూజలు చేయించుకోవడానికి డబ్బులు ఉంటాయి కదా ఎంత అని. సో వాటి అమౌంట్స్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్లీ ఈ గుడి గురించి కొంచెం చెప్పాలంటే చారధామి యాత్రలో ఈ టెంపుల్ ఒక ధామం అన్నమాట. సో చారధామి అంటే 4 ధామాలు అని అర్థం. సో ధామాలు అంటే 4 దిక్కులు అని అర్థం.
సో భారతదేశానికి 4 దిక్కుల్లో ఈ ఆలయాలు ఉంటాయి. పశ్చిమ వైపు ద్వారక, తూర్పు వైపు పూరి జగన్నాథ్, ఉత్తరం వైపు బద్రీనాథ్, దక్షిణం వైపు రామేశ్వరం ఉంటాయన్నమాట. సో పురాతన ప్రాంగణంలో మనిషి జీవితకాలంలో ఒక్కసారైనా ఈ 4 పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే సో మోక్షమని చాలామంది నమ్ముతారనమాట. సో ఇదైతే 4 ధామాలలో ఇదొక ధామం అంటారు బద్రీనాథ్ టెంపుల్. సో యాక్చువల్లీ సేమ్ మన ఉత్తరప్రదేశ్‌లో ఎట్లుందో సో ఇక్కడ కూడా అట్లనే ఉంది. అండ్ కొంచెం కూడా ఏం తేడా లేదు. అండ్ ఇక్కడ పూజ చేసేవాళ్ళు కూడా వాళ్ళే. సో వాళ్ళే వచ్చి, వాళ్ళే ఇక్కడ సెటిల్ అయ్యి, వాళ్ళే ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళే చేశారంట. సో మొత్తానికైతే టెంపుల్ అయితే చాలా బాగుంది. వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి. సో అంత దూరం ఎవ్వరైనా వెళ్ళలేని వాళ్ళకైతే ఇది మాత్రం అంటే మనం జస్ట్ ఒక అనుకొని మాత్రమే ఇట్లా మనం బద్రీనాథ్ వెళ్తున్నాము అనుకొని మాత్రం వెళ్ళి ఈ టెంపుల్ని అయితే దర్శించుకొని రావచ్చు. సో బయట అక్కడ చాలా ఉన్నాయి. బయట కూడా కొంచెం ఇక్కడ సో వినాయకుడు అన్నీ నీట్గా ఉంది. సో బయట ప్లేస్ అయితే ఇదంతా నిండిపోతుందంట యాక్చువల్లీ వచ్చినప్పుడు, అంటే చాలా రష్ ఉన్నప్పుడు అయితే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంత రష్ లేదు, కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడికి నాకు ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడికి అనుకోకుండా వచ్చిన నేను అసలు ఇంకా ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఇది ఉంది ఇక్కడికి వెళ్తా అని ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అనుకోకుండా వచ్చిన, దర్శనం చేసుకున్నా, అంత బాగైంది. అండ్ నాకు అంటే మంచిగా అనిపించింది. సో మీరైతే తప్పకుండా వెళ్ళండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. అండ్ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ మీకు ఏ వీడియో కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా వీడియో ఎట్లుంది. అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మీకు అంటే ఇది బాగాలేదు ఇక్కడ ఇది చేంజ్ చేసుకోమంటే ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అట్లా నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పిన విధంగా ట్రై చేస్తాను.